మనం ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి అధికారికంగా ఉన్న నెంబర్ అయితే ఇది, చెప్పకూడదు బయటికి, కాబట్టి వాళ్ళు ఒకసారి చేద్దాం. లైవ్ చూస్తుంటే స్పందించండి, చూస్తున్నా వాళ్ళు చూస్తుండో లేదో. కేసీఆర్ మళ్ళొక్కసారి చేద్దాం చివరికి, కానీ కేసీఆర్ ఒకవేళ చూస్తే మళ్ళీ కాల్ చేయండి, ఎందుకంటే మీతో మాట్లాడి మిమ్మల్ని రమ్మని ఆహ్వానించడానికే. ముఖ్యమంత్రి గారు ఆహ్వానించింది మిమ్మల్ని, ఇంకా పిచ్చి కుక్కలని లేచి వస్తా ఉన్నాయి, వాళ్ళని ఎవరు పిలిచిండ్రో నాకు అర్థం కావట్లే. ప్రతిపక్ష నాయకుడిగా సభాపక్ష నాయకుడు మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు స్పందించాలి, గౌరవ ప్రతిపక్ష నేతగా. మేమిద్దరం ఇక్కడ విప్లవం ఉన్నాం, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము కూడా ఈ వేదికగా నిన్ను ఆహ్వానించేది ఎందుకంటే కేవలం పోటీ కోసమో లేకపోతే ఒకరి మీద ఒకరు ఆధిపత్యం సాధించడానికో మీ కొడుకు మీ అల్లుడు పోటీ పడుతున్నారు. వీళ్ళు మా లక్ష్యం కాదు. ఈ డ్రామాలు, ఈ రంకులు, ఈ బొంకులు ఇవన్నీ కూడా మాకు అవసరం లేదు. రాష్ట్ర ప్రగతి 2 నాయకుల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ముఖ్యమంత్రి, 2 ప్రతిపక్ష నేత. ప్రతిపక్ష నేత అంటే బీఆర్ఎస్కు మాత్రమే కాదు సుమా, విపక్షాలన్నిటికీ నేత. ఇంత బాధ్యతారాహిత్యంగా నువ్వుండి లేదంటే మీరుండి ఇలాంటి పిచ్చి కుక్కల్ని లేపి పంచాయతీలు పెట్టించి అగ్గిపెట్ట దొరకనాయనకే మనుషుల మీద బరువుడు అర్థమైంది. ఇప్పుడు ఎంత డ్రామా రక్తి కట్టిస్తున్నారు. రైతు భరోసా ఇచ్చే సభలో మేమందరం ఉన్నమాట, ప్రపంచమంతా చూసింది. ఎక్కడికంటే అక్కడికి నేను వస్తా, నువ్వు రా అని చెప్పి పెద్ద ఆయనని కూడా అన్నట్టుంది. ఇంకా అంటే నువ్వు రాకుండా వీళ్ళ వల్ల ఏమవుతుంది? ఇవి ఉత్త కేసులు, ఇవి నువ్వు చెప్పితే ముందుకు పోయేవి తప్పితే ఇవి స్వయం ప్రకాశకాలు కావు. మాకు తెలియని ముచ్చట ఏమన్నా. హరీష్ రావుకి ఎంత జ్ఞానం ఉందో, కేటీఆర్కి రాజకీయ జ్ఞానం ఎంత ఉందో తెలియని ముచ్చట ఇది. పరపోషకాలు ఐఐఎంలో ఏం చెప్తే కొడుకులు తర్వాత మొన్న కవితమ్మ కూడా చూస్తున్నా, ఇలా ఉప్పల్ బగాయతలు ఒక డ్రామా క్రియేట్ చేసింది. అసలు 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులు గుర్తురాలే. ఇగో ఇవన్నీ జీవోలు చూడండి. ఏర్పాటు, క్యాబినెట్ ఏర్పాటుతో పాటు అక్కడ అకామిడేషన్, వచ్చిన వాళ్ళని కన్సల్టేషన్ కొరకు అమరవీరుల స్తూపం దగ్గర వేయడానికి ఇవన్నీ జీవోలు. నేను ఉద్యమకారుల కమిటీ మెంబర్ కాబట్టి చెప్తున్నా. ఇగో ఇవన్నీ సంప్రదింపుల కోసం అందరికీ సమాచారం పోయే పేర్లు ఇవన్నీ. ఇక బీసీ బిల్లు పెడతారనేసరికి బీసీలకు రిజర్వేషన్లు కావాలని కొట్లాడుతుంది. ఇప్పుడు ఉద్యమకారులకు ఏదో చేస్తుంది ప్రభుత్వం అనేసరికి ఇది ఒక డ్రామా మొదలుపెట్టింది. కానీ ఇవన్నీ కూడా సైడ్ యాక్టర్లు. ఇవన్నీ కవిత టీఆర్ఎస్ అని పెట్టుకొని ఉపనాయకుడిగా హరీష్ రావు ఉండని, ఏంటిదైనా వైస్ చైర్మన్గా, వైస్ ప్రెసిడెంట్గా, అది మరి భారతదేశానికో తెలంగాణకో తెలియదు, భారత రాష్ట్ర సమితి ఉపాధ్యక్షునిగా వర్కింగ్ ప్రెసిడెంట్ అనుకుంటా, వర్కింగ్ ప్రెసిడెంట్గాను ఉన్న ఇవన్నీ సైడ్ యాక్టర్లు. కేసీఆర్ గుర్తుపెట్టుకో, నువ్వు రావు, మాకు తెలుసు. నేను వీళ్ళకు కూడా చెప్తున్నా, కేటీఆర్ హరీష్ రావుకు చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోకండి. నేను తెలంగాణ భవన్కి వస్తున్నాను, డైలాగులు కొట్టమన్నదేవుడు, పోజులు కొట్టమన్నదేవుడు, మళ్ళీ ఇప్పుడు గన్ పార్క్ అని లొకేషన్ మార్చమన్నదేవుడు. నువ్వు ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను ఇప్పుడు కనుక మాకు ఆయనకంటే పోలీస్ ఎస్కార్ట్ పెట్టి పోలీసులు తీసుకుపోతారు. మరి మేము గాలు బయట పెట్టగానే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఎవడు భయపడుతున్నాడు? పోలీసు వాళ్ళను ఉసిగొల్పి అరెస్టులు చేయించిన సన్నాసి ఎవడు? ముఖ్యమంత్రి, హోంమంత్రి, జూపల్లా, ఎవడు?
అసలు మంత్రుల క్లారిటీ ఉందా? 4 మంత్రులు ఏం బీకడా అనుకున్నారు మీరు? చర్చ అని మీరే పిలుస్తారు, లొకేషన్ మీరే చెప్తారు, పారిపోయేది మీరే. చేతగాని వెధవలు ఎవరో ఈ రాష్ట్రంలో ఇవాళ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా నేను జూపల్లికి చెప్తా ఉన్నా, అక్కడే ఉండు గన్ పార్క్, మేము వస్తాం. మళ్ళీ నీ పోలీసులు పంపి అరెస్ట్ చేయించి మేము వాళ్ళు అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం? ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? అరెస్ట్ ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారా నాకు అర్థం కాదు. సర్కారు నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? మీరు మంత్రులు, మీ చేతుల్లో ఉండేది హోంమంత్రి, పోలీస్ యంత్రాంగం అంతా మీ చేతుల్లో ఉంటుంది. మా నాయకులు హరీష్ రావు గారు, ఎందుకంటే ఆయన గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, అప్పుల విషయంలో మరి గతంలోనే శాసనసభలో స్పష్టంగా వివరంగా చెప్పారు హరీష్ రావు గారు. మరి అప్పులను జూపల్లి గారు తాతాలాడుతున్నాడు కదా, అందుకే హరీష్ రావు గారు అయితే కరెక్ట్గా ఉంటుందని చెప్పి పార్టీ హరీష్ రావు గారిని మీరు రమ్మన్నారు, అందుకే మేము పంపించాము. మరి గేటు దాటకముందే ఆయన అరెస్ట్ చేసి సిగ్గు లేకుండా మళ్ళీ ఇవాళ అక్కడుంటా ఇక్కడుంటా, ఇప్పుడు నేను గన్ పార్క్ పోతే మళ్ళీ చార్మినార్ కాడికి రా అంటాడు, చార్మినార్ పోతే కొల్లాపూర్ రా అంటాడు. ఏం చేయాలి నేను? ఆయన పారిపోయేటోని, ఇప్పుడు నిద్రపోయేటోని లేపొచ్చు, నిద్ర నటించడం ఎట్లా లేపాలి నేను? చేతగాని వాళ్ళకు మాటలు ఎక్కువ, చెల్లని నాణానికి గీతలు ఎక్కువ అని చేతగాని మంత్రులు, చేతగాని ముఖ్యమంత్రి డైలాగులు కొట్టడం పారిపోవడం కాదు. చేతనైతే అసెంబ్లీ పెట్టు, ఆడేయడెందుకు? అసెంబ్లీలో తెలుసుకుందాంపా. నువ్వు గన్ పార్క్ కార్డ్ని ఉంటా అంటే నాకు పోలీస్ ఎస్కార్ట్ పెట్టి నేను కూడా వస్తాను. చేతగాని మాటలు, చేతగాని సన్నాసి పలుకులు. ఇంకొక మాట అడుగుతున్నా జూపల్లిని, అసలు నీ డిపార్ట్మెంట్ సంగతి నీకు తెలియదు. నీ డిపార్ట్మెంట్లో జీవో వస్తే నీ ముఖానికి తెలియదు, నువ్వే చెప్పినావు, నేను చెప్పలే. బూమ్ బూమ్ బీర్ల జీవో నాకు తెలియకుండా వచ్చిందంటివి. నీ దిక్కుమాలిన పంచాయతీలో, నీకు మీ ముఖ్యమంత్రికి జరిగిన పంచాయతీలో ఆఖరికి రిజ్వీ గారనే ఒక అధికారి, ఐఏఎస్ అధికారి, చివరికి మీ ఇద్దరి పోరు భరించలేక హోలోగ్రామ్ టెండర్లలో నీ కొడుకు ముఖ్యమంత్రి అల్లుడు పంచాయతీ తీర్చలేక, ఇద్దరిని సాటిస్ఫై చేయలేక పారిపోయి చివరికి వీఆర్ఎస్ తీసుకొని ఒక ఐఏఎస్ అధికారి, ఒక నిజాయితీ పరుడైన ఐఏఎస్ అధికారి రిజ్వీ గారు రాజీనామా చేసిన మాట వాస్తవం కాదా? సిగ్గుందా మీకు? ఒక నిజాయితీ పరుడైన అధికారి ఇవాళ రాజీనామా చేసే విధంగా ఉసిగొల్పిన జూపల్లి కృష్ణారావు గారు, మీరు ఒక మంత్రి, వాడొక ముఖ్యమంత్రి, ఇద్దరు పనికిమాలిన పనులు చేస్తూ ఎక్సైజ్ శాఖలో కుంభకోణానికి మీరు ఒడిగడితే అడ్డుకుంటే ఒక ఐఏఎస్ అధికారిని, చివరికి ఆ ఐఏఎస్ అధికారి రాజీనామా చేసే దౌర్భాగ్యపు పరిస్థితి కల్పించిన ఈ ప్రభుత్వం, మీరు కూడా మా గురించి మాట్లాడతారా? చేతనైతే అక్కడే ఉండు. మా వాళ్ళని కంచన్బాగ్ పంపించావు కదా, మరి కంచన్బాగ్ పోదాంపా, అక్కడ కూర్చొని మాట్లాడదాం పోలీస్ స్టేషన్లో. మీకు పోలీసులు రక్షణగా ఉంటారు.